కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో ఏంటబ్బా వెల్కమ్ నోట్ చెప్పకుండా ఇలా సాంగ్తో ఎంట్రీస్ అనుకుంటున్నారా? సో తెలిసిందే కదా, ఈరోజు శ్రీకృష్ణుడి జన్మదినం అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను అబ్బిస్లోని ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను. సో ఈ వీడియో నాకు చూపించాలనిపించింది, ఈరోజు రాధాకృష్ణుడు ఎలా ఉంటారు అక్కడ అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూసేసేయండి. అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అండ్ ఒకటి గుర్తుపట్టారా, ఈ డ్రెస్ ఆ రోజు అక్క వరలక్ష్మి వ్రతంలో పెట్టిన వరలక్ష్మి వీడియో పోస్ట్ చేసింది కదా, అదనమాట. సో చూసారా, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈరోజు అంటే ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు మన కృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు కదా తలలో, సో ఆ కలర్ అనమాట. నాకు నిజంగా చాలా అంటే నేను అనుకోలేదు ఇట్లా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇట్లా మ్యాచ్ అయిపోయింది. ఈ డ్రెస్ వేసుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో చూడాలి, నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండే, ఎట్లా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. సో వెళ్దాం. మీకు ఐస్కంటే లేట్ అయిపోయింది చాలా. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ షిఫ్ట్కి వెళ్ళాలి. సో చాలా పని ఉండే. సో వెళ్దాం. సో నేనైతే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయి బస్ స్టాప్లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఒక బస్ వచ్చిందనమాట. నిజంగా రష్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ వెళ్ళేటప్పుడు అయితే ఖాళీగా వెళ్ళింది. బస్ మొత్తము ఖాళీగా ఉండే. సో వెళ్ళేటప్పుడు ఈ రూట్లో అసలు మంచి గ్రీనరీ ఉండే, పువ్వులు చెట్లు పచ్చగా చాలా బాగుంటాయి. నేను వీడియో తీసుకున్నాను అనమాట. అండ్ బస్లో కండక్టర్ ఆంటీ కూడా నాకు వెళ్ళినప్పటి నుంచి మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉండేది. ఆంటీ కూడా చాలా బాగా మాట్లాడింది. ఒక్కసారి వినండి ఆంటీ ఏం మాట్లాడిందో. హాయ్ అందరికీ, హ్యాపీ కృష్ణాష్టమి. ఈ అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆంటీ. ఇంత బాగా మాట్లాడింది కదా, సో స్వీట్ ఆఫ్. ఆయన దిగిన తర్వాత అసలు ఆ పార్కింగ్ చూసినా నేను నిజంగా షాక్ అయ్యండి. అసలు లోపల ఎంత రష్ ఉంటుందో ఏంది అని చెప్పేసి అనుకున్నట్టుగానే ఫుల్ రష్ ఉండే. వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ ఇది బస్వే అన్నమాట, కానీ ఈ రోడ్ మొత్తం బ్లాక్ చేసేసారు. ఈ టెంపుల్ ఇప్పుడు టెంపుల్లో కృష్ణాష్టమి కదా అని చెప్పేసి ఎట్లాగో రష్ ఉంటుందని అర్థమైపోయి మొత్తం బ్లాక్ చేసేసారు. టెంపుల్కి ఇటు సైడ్ 1 కిలోమీటర్, అటు సైడ్ 1 కిలోమీటర్, అట్లా మొత్తం టోటల్ 2 కిలోమీటర్స్ వరకు మొత్తం బ్లాక్ అయిపోయింది. అటు సైడ్ అసలు ఏ వెహికల్స్ వెళ్ళకుండా క్లోజ్ చేసేసారు. అండ్ అక్కడ షాప్స్ కూడా అసలు ఏమి ఓపెన్ చేయలేదు అనమాట. ఆ రోజు అంత రష్ ఉంది కాబట్టి. చూస్తున్నారు కదా, మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఉంది ఎంట్రన్స్. యాక్చువల్లీ ఇటు సైడ్ నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడికి ఇటు 1 కిలోమీటర్, మళ్ళీ అటు ఎంట్రన్స్ తర్వాత ఇది లైన్ అనమాట. ఎంట్రన్స్ దాటి అటు సైడు లైను ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. అసలు ఆ ఎండ నిలబడి పోతుంటే నిజంగా ఆ దేవుడే కనిపించింది అనుకోండి, అంత పెద్ద లైన్ ఉండే. యాక్చువల్లీ చూసారా, ఇట్లా స్ట్రైట్ నుండి మళ్ళీ రైట్ తీసుకోవాలన్నమాట. ఆ రైట్ తీసుకుంటే మనకు అక్కడ కమాన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అక్కడ గోపురం టైప్లో అక్కడ అనమాట. అంటే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఈ లైన్లో నిలబడి. అసలు నిజంగా పాపం పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అసలు ఎంతమంది వచ్చారు. అంతమందికి అసలు ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు, కానీ ఇంతమంది భక్తులా అని అసలు ఎంత షాక్ అయ్యిండేను. మధ్యలో అయితే ఇలా ఆ అంకుల్ వాళ్ళు అమ్మడము. ఎంత అంకుల్, ఎంత? 1.20. చూసారా, నెమలి పింఛం సింగిల్ పీస్ 20 అండ్ 3 తీసుకుంటే 50 అనమాట. సో నేను ఫైనల్గా అయితే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసిన. నాకు యాక్చువల్లీ ఏంటంటే ఇది కొత్త కన్స్ట్రక్ట్ చేసారు అనమాట ఈ ఎంట్రన్స్. ఇంతకుముందు ఏంటంటే అవతల సైడ్ ఉండేది, కొంచెం చిన్నగా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం బాగా చేశారు. యాక్చువల్లీ నేను ఇది చూద్దామనే వచ్చిండే, ఎందుకంటే అంతకుముందు 2 టైమ్స్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఇది లేకుండే. మేము ఇట్లా మధ్యలో అటు వెళ్తుంటే వస్తుంటే ఇది కనిపించింది అనమాట. అరే కొత్తగా కడుతున్నారు ఎంట్రన్స్ అని చెప్పేసి చూద్దాము అని చెప్పేసి వెళ్ళి వీడియో తీద్దామని అనుకున్నాను. కానీ ఆ రష్లో ఆ పోలీసులు అసలు వీడియోస్ తీయనీయలేదు, ఫొటోస్ తీయనీయలేదు. వద్దు అని ఫోన్లు లాగేసుకోవడము ఇదే అయిందనమాట. కానీ నాకైతే అక్కడ ఎంత బాగా అనిపించింది అంటే, నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు ఎవ్వరు లేనప్పుడు ప్రశాంతంగా వెళ్ళి మొత్తం క్లియర్గా వీడియో తీసుకుంటాను. చూసారా అసలు మన కృష్ణుడు ఎన్ని అవతారాలు, ఏంటి విష్ణు అవతారము, అవన్నీ అవతారాలు అని చెప్పేసి అన్నీ ఇక్కడ పెట్టేశారు. ఆయన కృష్ణుడు, అమ్మ, నాన్న, గోపికలు, రాధ, అసలు ఎంతమంది ఉన్నారంటే నిజంగా చూస్తుంటే అట్లనే చూడాలనిపించేది. కానీ అక్కడ ఆగి నిలబడడానికి లేదు చూద్దామని.
వాళ్ళందరూ నడవండి నడవండి అని చెప్పేసి ఒకటే తోయడము, ఫొటోస్ వద్దనడము ఇదే అయిందనమాట. కానీ నేనైతే ప్లీజ్ ప్లీజ్ కాసేపే అని చెప్పేసి ఎట్లనో ఒకలాగా అట్లా తీసేసిన అనమాట ర్యాండమ్గా. కానీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్తాను కదా, అప్పుడు మాత్రం క్లియర్గా చూపిస్తాను ఈ టెంపుల్ మొత్తం కూడా. అంటే ఈ ఎంట్రన్స్ నుంచి మనం ఆ కృష్ణుని అక్కడ దగ్గరికి వెళ్ళేంత వరకు ఇలా బాగా చేశారు. కానీ చూడడానికి అసలు ఛాన్స్ లేదు. కానీ నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. నేను ఫైనల్గా అయితే మన రాధాకృష్ణులు అనమాట వీళ్ళు. సో ఇక్కడ నేను మీకైతే మన రాధాకృష్ణుని చూపిస్తాను. ఇంత బాగా డెకరేట్ చేసారు, నిజంగా చూస్తుంటే ఆ 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగుండే. యాక్చువల్లీ అసలు ఫోటో తీద్దామా వీడియో తీద్దామా అసలు డైరెక్ట్ చూద్దామా అని అంతసేపు కూడా లేదు అక్కడ. అసలు నిలబడియలేదు, చూస్తుంటే అలానే ఉండిపోనిపించింది. కానీ ఫొటోస్ తీయడానికి కాలేదు, వీడియోస్ తీయడానికి లేదు. అట్లా అని చెప్పేసి ఇక బయటికి పంపించేసి ఫాస్ట్గా నేను అసలు ఏం తీయలేకపోయింది. అండ్ ఇట్లా సైడ్కి ఏంటంటే రాధాకృష్ణుని పెట్టేసి ఇట్లా పూజ చేస్తుంది. నేను అట్లా క్లిప్ తీసుకున్నా. అండ్ ఇదేంటంటే అక్కడ ఫొటోస్ తీయలేదని చెప్పేసి నేను ఎగ్జిట్ నుండి తీస్తున్నాను, కానీ అసలు ఏం క్లియర్గా కనిపించలేదు అన్నట్టు. సో చూసారు కదా ఎంత రష్ ఉందో. ఇక మళ్ళీ తర్వాత బయట అనమాట ఎగ్జిట్ ప్లేస్లో. ఈ ఎగ్జిట్ ప్లేస్లో కూడా ఇంతమంది ఉన్నారండి. అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. కానీ నార్మల్ డేస్లో అసలు ఎవరు కనిపించరు, ఇంతమంది కనిపిస్తారు కానీ కొంచెం వరకు కనిపిస్తారు. అంటే ఈ జన్మాష్టమి రోజునేమో అసలు ఇంత రష్ ఉంది. సో నేను ఎవరు లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ మొత్తం క్లియర్గా తీసుకుంటాను. అండ్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదం మాత్రం ఖచ్చితంగా ఇస్తారండి. పేపర్ కప్లో పేపర్ ఒకటి స్పూన్ లాగా తీసి మనకు ఖచ్చితంగా ఇస్తారు. అది ఎంతమందైనా రానివ్వండి, ఖచ్చితంగా ఒక్కొక్కరికి మాత్రం ఇస్తారనమాట. అండ్ బయట అయితే ఇట్లా భగవద్గీతలు, కృష్ణ స్టోరీ, రాధా స్టోరీస్, సాంగ్స్ అవన్నీ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో ఇట్లా అమ్ముతున్నాయి అనమాట. అన్నీ చూడలేదు, కొన్ని చూసాను, కానీ బాగా అనిపించింది. లక్ ఎప్పుడైనా బాగుంటే ఖచ్చితంగా తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ చక్రాలు మనం ఊర్లో జాతర జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇక్కడ అవన్నీ పెట్టి అమ్ముతుండే అన్నట్టు. అంటే షాప్ లాగా పెట్టకుండా ఒకరు పట్టుకొని నిలబడి ఇంత 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 అని చెప్పేసి అమ్ముతుండే అన్నట్టు. నిజంగా ఊర్లో జాతర చూసినట్టు అనిపించింది, అంత బాగుండే. సో ఇక సెండ్ ఆఫ్ టు అంటే అసలు బాయ్ టు కృష్ణ అనమాట. అసలు నేను వెళ్తున్నాను, నేను వెళ్ళే టైంకి కూడా అసలు ఎంత రష్ ఉందండి. వీళ్ళందరూ ఎప్పుడు వెళ్తారు, వీళ్ళకి దర్శనం ఎప్పుడైపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది. ఈ ముసలమ్మ అయితే ఈ స్టాండ్ పట్టుకొని వచ్చి ఎంత దూరం అని నడుస్తుంది అసలు నాకు అర్థం కాదు. ఈ ఏజ్లో రావడం ఎందుకబ్బా అనిపించింది. అండ్ ఇంకో ముసలమ్మ కూడా ఇదంతే ఇట్లనే వేసింది. ఇక్కడ అయితే 2-3 ఇట్లా జంప్ చేసుకొని ఆ లైన్లో దూకేసారు. అసలు యాక్చువల్లీ ఆ టైంలో పోలీసు వాళ్ళు లేరు అనుకుంటా అక్కడ. కానీ మమ్మల్ని అయితే అస్సలు వెళ్ళండి అని చెప్పేసి లాస్ట్ ఎక్కడికో 2 కిలోమీటర్స్ తర్వాత తీసుకెళ్ళారు అనమాట. ఎట్లనో 2 గంటల దర్శనం అయిన తర్వాత నాకైతే దర్శనం అయిపోయింది. సో ఫైనల్గా దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోయినా ఇంటికి రిటర్న్ అవుతుంటే కూడా వీళ్ళందరూ ఒకేసారి వెళ్తారు కదా, అసలు బస్సులో ప్లేస్ లేదు, ఇంత రష్ ఉంది అనుకుంటున్నారండి. అందరు నిలబడి, నేను కూడా చాలాసేపు నిలబడి రిటర్న్ అయ్యానమాట. అసలు ఎంత ఆంటీ వాళ్ళు, పిల్లలు అందరూ వీళ్ళే ఉన్నారు. నాకైతే ఫుల్ ఆకలేసి బస్సు దిగ్గానే మంచిగా ఒక దోశ తినేసి ఇంటికి వచ్చేసిన అన్నట్టు. ఫైనల్లీ చూసారా ఎంత రష్ ఉందో కదా. నిజంగా శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు ఉన్నట్టు ఇక్కడ చూసారా 16,000 మంది కంటే ఇంకెక్కువ ఉన్నారు గోపికలు. అండ్ అబ్బాయిలు కూడా అంతే మంది ఉన్నారు. గోపికలు ఎంత బాగా రెడీ అయ్యారు కదా, అట్లానే ఉంది నిజంగా. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు, అసలు నిజంగా అట్లా చూస్తుంటే చుట్టుపక్కల ఎవరు జనాలే, అసలు ఎక్కడ చూడాలి ఏం అర్థం కాదు, అంత బాగుండే అనమాట. సో ఇదే అనమాట నా వీడియో. అండ్ అక్కడ చూసి అసలు బొట్టు కూడా పెట్టలేదు. అసలు నార్మల్ డేస్లో వెళ్తే ఏమైందంటే మంచి ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని భజనలు చేసుకొని మంచిగా బొట్టు పెట్టేసుకొని దేవుడి దగ్గర వీడియోస్ దిగి ఫొటోస్ దిగి రావచ్చు. కానీ ఈరోజు ఛాన్స్ లేదు అసలు. నేను వీడియోస్ తీయడానికి అంటే ఇంతమంది పోలీసులు వద్దు ఫొటోస్ తీయొద్దు, ఇప్పుడు టైం లేదు, వెళ్ళండి అని అసలు ఒక 2 మినిట్స్ కూడా ఉండలేదండి. ఏదనండి ప్లీజ్ సార్ అని చెప్పేసి బతిని ఆడుకుంటూ ఈ కొన్ని వీడియోస్ మాత్రమే నేను తీసిన. ఏంటంటే చూపిద్దాం అంటే ఈరోజు కృష్ణాష్టమి కదా, దేవుడు ఎంత క్యూట్ ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు. రాధా అయితే అబ్బా నిజంగా ఇట్లా లైవ్గా చూస్తుంటే అసలు అది చెప్పలేము అనమాట, అంత బాగుండే. నాకు నచ్చింది, అది కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఎంత కష్టపడి నిజంగా ఆ జనాల మధ్యలో, పోలీసు వాళ్ళ మధ్యలో, ఆ ట్రస్ట్ వాళ్ళు ఉంటారు కదా మధ్యలో వెళ్ళండి అని చెప్పే వాళ్ళు కూడా, వాళ్ళందరి మధ్య నుంచి నెట్టుకుంటూ పోయి ఏదో అట్లా వీడియోస్ అట్లా చేసిన అనమాట, తీసిన. సో ఇదనమాట వీడియో. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి
చాలా 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 పెద్ద థ్యాంక్స్. అండ్ అందరికీ కూడా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే ఇంతవరకే అండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇస్కాన్కి వెళ్తాను. అసలు యాక్చువల్లీ ఈ రోజు ఎందుకు వెళ్ళాను రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ ఫస్ట్ అంతకుముందు ఈ ఇస్కాన్కి ఎంట్రన్స్ అటు సైడ్ ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ నుంచి నేను వచ్చాను కదా, అటు ఉండే అనమాట ఎంట్రన్స్. సో ఇటు సైడ్ రోడ్ సైడ్ కన్స్ట్రక్ట్ చేసింది, కొత్తగా చేసారు. సో ఈ రూట్లో అయితే ఈ రోజు అయితే మంచిగా డెకరేట్ చేస్తారు కదా, అది ఎప్పుడు ఓపెన్ చేసారో తెలియదు. కానీ నేను ఫస్ట్ టైం ఇటు నుంచి అంతకుముందు వెళ్ళినప్పుడు లేదు, అంతకుముందు 2 times వెళ్ళినప్పుడు కూడా లేకుండే. ఇటు సైడ్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, ఈ రోజు ఇంకా బాగుంటుంది అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి వెళ్ళిన. లేకపోతే రేపు ఎల్లుండే వెళ్ళాలని అసలు ఈ రోజే పండగ రోజే వెళ్ళాలని ఏమీ లేదండి. మనకు నచ్చినప్పుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళేసి హాయిగా కూర్చొని భజన చేసుకొని రావచ్చు. ఈ రోజే వెళ్ళామని అసలు అది ఏమీ లేదు, వెళ్ళాలి కదా కాబట్టి సో అలా వెళ్ళిండే. కానీ అది చూసినంతసేపు మాత్రం రాధాకృష్ణులను అన్ని అవతారాలు చూసేసరికి మాత్రం నిజంగా మనసులో చాలా హాయిగా ఉంది. కానీ కూర్చోడానికే టైం లేదు. మనం నార్మల్ డేస్ వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఉంది, అక్కడ దేవుడు ఉంటాడు, మనం ఇక్కడ కూర్చొని భజన చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఈ పండగలప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. అసలు రోడ్డు మీద చూసారు ట్రాఫిక్, అసలు అది ఏంటంటే ఏ టెంపుల్ దగ్గర రూట్ ఉన్నా ఆ బస్సులు అన్నీ ఫుల్లే ఉన్నాయి. వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ మొత్తం మంది జనాలు, పిల్లలు, అమ్మాయిలు, ఈ వాళ్ళతో పాటు ఈ అబ్బాయిలు ఎట్లా తిరుగుతున్నారు చూసారు రోడ్ల మీద. సో పండగలప్పుడు మాత్రం ఏదైనా హాలిడే ఉంది అని చెప్పేసి వెళ్ళాలని అనుకుని వెళ్ళడం వద్దు. మనకు నచ్చినప్పుడు, మనకు బాధ అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా కనిపిస్తాడు. నేనైతే నమ్ముతాను. ఈ రోజు నేను ఇంకా తర్వాత రోజు ఎప్పుడైనా వెళ్ళేసి ఇంకా ఆ వీడియోని క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు అంత ట్రాఫిక్లో చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో అది ఏ ట్రాఫిక్ లేకుండా, ఎంత జనాలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉన్న ఇస్కాన్ అభివృద్ధి మాత్రం నేను చూపిస్తాను. కానీ అప్పుడు ఏంటంటే కొంచెం డెకరేషన్ కొంచెం తక్కువ ఉంటుందేమో, కానీ దేవుడు మాత్రం అంతే, నేను అప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇదన్నమాట వీడియో. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అండ్ నేను ఇప్పుడు బొట్టు పెట్టుకుంటాను, అండ్ రాధా గోపికలు పెట్టుకుంటారు కదా ఇలా, అలా పెట్టుకుంటాను. అది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంతకుముందు ఇస్కాన్ గురించి కూడా నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేసిన, షార్ట్స్ కానీ వీడియో కానీ, అది మొత్తం కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి, చూడండి వాళ్ళైతే. అండ్ ఈ లైక్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ డ్యూటీకి స్టార్ట్ అవ్వాలి. ఓ మై గాడ్, మార్నింగ్ ఎప్పుడో లేచి ఇంట్లో చేసేసుకొని బిడ్స్ వరకు వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ చేసుకొని నాకు మళ్ళీ మిడ్-నైట్ అవుతుంది టైం అయిపోయేసరికి. ఈరోజు జన్మాష్టమి ఇలా అనమాట. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి, సరేనా? మర్చిపోవద్దు అసలు. అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్త వాళ్ళైతే. ఓకే, బాయ్.